తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. విజయవాడలో భారీ వరదకు వెలగదిరి షట్టర్లు ఎత్తడమే కారణంగా తెలుస్తుంది. ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు వద్ద బుడిమేరకు గండిపడింది. వెలగలేరు వద్ద 11 షట్టర్లను 11 అడుగులు ఎత్తి దిగువకు నీరు వదలడంతో ఆ ప్రభావం విజయవాడ నగరంపై పడింది. వెలగలేరు వద్ద షట్టర్లను ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కృష్ణా వరద వెనక్కు తన్ని ఎన్టీటీపీఎస్ ప్లాంట్లోకి నీరు చేరే ప్రమాదం ఉందని ఒత్తిళ్లు రావడంతో వెలగలేరు షట్టర్లను శనివారం రాత్రి ఎత్తడంతో విజయవాడను వరద అతలాకుతలం చేసినట్లు తెలుస్తుంది. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని పశ్చిమ గోదావరి జిల్లా ఆక్విడిలో ఘనంగా నిర్వహించారు. డైలీ మార్కెట్, క్రిస్టియన్ పేట, టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆక్విడి మండలం సిద్ధాపురం గ్రామంలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ జామి హైమావతి, వైస్ చైర్మన్లు పుప్పాల సత్యనారాయణ, వంగ జోష్నాదేవి, టౌన్ పార్టీ అధ్యక్షులు అంబటి రమేష్తో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారికి స్మరించుకోవడానికి ప్రత్యేకంగా ఉన్న అనేక సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల బ్రతుకు రూపురేఖలు మార్చిన ఒకే ఒక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయన పేదలకి, సామాన్యులకి ఆయన చేసిన సేవలు ఎనలేని సేవలు. చాలా మంది పెద్దలు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి పథకం కూడా పేదలకి, అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉంది. ప్రత్యేకంగా మైనార్టీలకి చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ వల్ల అనేక మంది విద్యార్థులు, అనేక మంది ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు అనేక రంగాల్లో వాళ్ళు ఎదరికెళ్ళి అభివృద్ధిలో ఉండడం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి మైనార్టీలకి చేసినందుకు ప్రత్యేకంగా ఆయనకి ఎల్లవేళలా మేమందరూ రుణపడి ఉంటామని, ఇలాగే ఆయన స్మరించుకుంటూ ఎప్పుడు మా అందరి గుండెల్లో ఉంటారని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాము. చాలా మంది పెద్దలు తెలియజేశారు. రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకి ఆయన ఎంతో అమితమైన సేవ చేశారు. ఆయన పాదయాత్ర చేసి ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో వారిలో ఎక్కువగా ముస్లింలు కూడా చాలా పేదరికంగా మగ్గుతున్నారని చూసి 4% రిజర్వేషన్ కల్పించారు. ఆ రిజర్వేషన్ వలన ఏ ముఖ్యమంత్రి కానివ్వండి, ఏ ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రపతులు కూడా చేశారు. ముస్లింస్ ఎవరు కూడా చేయనటువంటిది రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ముస్లింలకి ఇచ్చారు. ఆ 4% రిజర్వేషన్ వలన ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో, తర్వాత ఆర్టీఓలు రిజర్వేషన్ కాబట్టి ఆయన 4% రిజర్వేషన్ ఇవ్వటం వలన నా కుటుంబంలో 3 ఎంఈడి అయ్యారు, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. తర్వాత ఎంఈడి వాళ్ళు నా కుటుంబంలో మా 2 అమ్మాయిలు, అల్లుడు గారు ఎంఈడి అయ్యారు. ఎంతో మందికి రాజశేఖర రెడ్డి గారు భిక్ష వలన చేశారు. ఇక్కడ 74లో రాజశేఖర రెడ్డి గారు చొరవతోనే స్వరాజ్ గారు కొనటం జరిగింది. అవి పేదలకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి గారు అయి ఉన్నట్లయితే దానికి మహర్దశ పట్టేది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితుల్లో చాలా అయోమయంగా ఉన్నాయి. ఇందాక కూడా అక్కడ తెలియజేశారు, ఏది ఎక్కడ కట్టించి పెట్టాలని చూస్తున్నారు. మన వాళ్ళు ఐకమత్యంగా ఉండి మన పార్టీని పటిష్టం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి వాళ్ళ పండుగ వాతావరణంలో చేసుకున్నాం. ఆయన చనిపోయిన మనందరి గుండెల్లో బతికే ఉన్న మహానీయుడు మన రాజశేఖర రెడ్డి గారు. కూడు గూడు గుడ్డ అనే వినోదంతో పేద ప్రజలకు, బీసీ, ఎస్సీ, మైనార్టీలకి పెద్ద పెట్టేసిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. బడుగు బలహీన ఆశాజ్యోతైన రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి చేసుకుంటాం మనందరూ అదృష్టం. ఎందుకంటే ఆయన చనిపోయిన మనందరిలో బతుకున్నాడని మనందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఘనంగా చేసుకున్నాం. ఆయన ఆశయాలు కూడా మనందరం కూడా రాజకీయాలు కూడా ఆశయాలుగా చేసి నెక్స్ట్ మళ్ళీ మన వైఎస్ఆర్ పార్టీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని మంత్రి గుమ్మడి సంజయారాణి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
రాష్ట్రంలో ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. ఇంకా అందరినీ క్షేమంగా ఉంచాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపాలని, ఆ గోవిందుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ క్షేమంగా చూడాలని అందరి తరపున దండం పెట్టుకున్నాం. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు నాయుడు గారు. డేటు ఈరోజు. అంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలి అని పట్టుబట్టి 94% సీట్లని సంపాదించి పెట్టిన ఆంధ్ర ప్రజలకి ఏమిస్తే రుణం తీర్చుకుంటామనే విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా పరిగెట్టిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని చేస్తున్నారు. కాబట్టి అలాగే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ గురించి మాట్లాడడం అంత అవసరం అని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఆ మంత్రులు, వాళ్ళ భాషలు అవన్నీ మనకు అవసరం లేదని నా ఉద్దేశం. ఏదో నాకు ఈరోజు చాలా మంచి సందర్భం. ఆ పరమాత్ముడు, ఆ మహాత్ముడు పక్కన ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం అవసరం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తెల్లవారుజాము 4 గంటల వరకు వరద ప్రాంతాల్లోనే సీఎం చంద్రబాబు. 2వ రోజు విజయవాడ సింగ్ నగర్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. విజయవాడలోని కృష్ణలంక రిటర్నింగ్ వాల్ దగ్గర కృష్ణా ప్రవాహాన్ని పరిశీలించిన వైఎస్ జగన్. వరద ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు సహాయ చర్యల్లో అండగా ఉంటాయని భరోసా. భీమవరం ప్రభుత్వాసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరుతో నూతన డయాలసిస్ సెంటర్ను ప్రారంభిస్తామన్న ఎమ్మెల్యే అంజిబాబు. 4 రోజుల్లోనే పూర్తి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.